రే దాసు, ఆడేవాడరా? నువ్వేరా? పొద్దున్నుంచి దేవదాసులా తెగ ఫీల్ అయిపోతున్నావుగా. రేయ్, నన్ను సీరియస్గా చూడటం కాదురా, నీ లవ్ మ్యాటర్ ఆ ఖుషికి చెప్పుంటే ఈరోజు ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఇండియన్ స్టాక్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయింది. ఇట్ వాస్ బిగ్ బ్లో టు అవర్ ఎకానమీ. నాకు ఈ స్టాక్ మార్కెట్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. వేరే ఏమైనా మాట్లాడదామా? నీకు బిట్ కాయిన్ గురించి తెలుసా? తెలీదు. రేయ్, ఎక్కడికి రా? ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు ఖుషి వస్తుందిరా, అందుకే రూమ్ షిఫ్ట్ అవుతాను. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారా, అవుట్ ఆఫ్ హార్ట్ కాదు. నువ్వు తనని అవాయిడ్ చేసినంత మాత్రం తనకి పెళ్ళి అవుతున్న విషయం అబద్ధం అయిపోదురా. నువ్వు దూరం అయినంత మాత్రాన తన మీద నీకున్న ప్రేమ కూడా తగ్గిపోదు. రియాలిటీ నుండి ఎస్కేప్ అవడం కాదురా, రియాలిటీకి అడ్జస్ట్ అయి బతకడం నేర్చుకో. ఎనీవేస్, జాగ్రత్త. బాగుంది కదరా? చాలా బాగుంది. నిన్నే నాతో షాపింగ్కి వెళ్ళా. ఈ షర్ట్ చూడగానే నీకు బాగా సెట్ అయ్యింది అనిపించింది, అందుకే తీసుకున్నా. అదిరిపోయింది. హ్యాపీ బర్త్డే రా. నీకు వాచ్ అంటే పిచ్చి కదా, అందుకే కొన్నా. థ్యాంక్స్. తాగు. మార్నింగ్ నుంచి తాగుతానని ఎగిరావు కదా. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్లు, భయాలు, బాధలు, ఫ్రస్ట్రేషన్లు అవన్నీ పోవడానికే సగం మంది తాగేది. అవునా? చియర్స్. ఎవరు? ఖుషి. ఎందుకు కొట్టానో తెలుసా? అబద్ధం చెప్పినందుకు. ఇప్పుడు ఎందుకు కొట్టావే? నిజం చెప్పనందుకు. నిజమేంటి? నువ్వు నన్ను లవ్ చేసావు కదా. నీకెలా తెలుసు? అక్క, స్విగ్గీ ఆర్డర్ వచ్చింది, వెళ్ళి తీసుకోవా? ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే వచ్చి సారీ సిస్టర్ అని ఎందుకు చెప్పావని అడిగా. చెప్పాడు. మనకి అమ్మాయిలు కరువేంట్రా? ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి పడపోతే ఊరుకుంటాం మనం. రేయ్, ఎవరు బ్రో మీరు?
నిన్న నువ్వు ప్రపోజ్ చేసావు కదా తన బాయ్ ఫ్రెండ్ని. సారీ బ్రో, ఆ అమ్మాయిని ఎవరైనా తెలియక ప్రపోజ్ చేశాను. నాకు కాదు, రేపు తనకు వచ్చి చెప్పు సారీ సిస్టర్ అని. సరే బ్రో. ఏం చెప్తావు? సారీ సిస్టర్. ఓకే మావా ఒక్క నిమిషం రా. రాయ్ రాయ్ రాయ్, మళ్ళీ ఇది రిపీట్ అయిందో పేగులు తీసి వీణ వాయిస్తా. రే ప్రసాద్, సరే అన్న. ఏంట్రా ఎమోషనా? అంటే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందో లేదో తెలియదు కదరా, అందుకే ఎక్కువ ఎమోషనల్ అయ్యా. సరే బాగా బాగా ఇచ్చానా? నేను ఇక్కడే ఉన్నట్టు నీకెలా తెలుసు? నిన్ను కొట్టినట్టే ఆ ప్రసాద్ గారిని ఒకటి కొడితే చెప్పాడు. ఓ, అయినా నాకెందుకు చెప్పలేదు అసలు? నువ్వు చెప్తావు అని భయపడి చెప్పలేదు. మంచి పని చేసావు. ప్రపోజ్ చేస్తుంటే నిజంగానే నువ్వు చెప్పేదాన్ని. కిచెన్ ఎక్కడా? పైన. కాఫీ? హ్మ్. హ్మ్. హౌ ఇస్ యువర్ లైఫ్? విజయ్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు అనుకుంటా. అదేంటి, మీరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా? అనుకున్నాం కానీ కుదరలేదు. ఏ? మా ఇద్దరివి 2 డిఫరెంట్ వరల్డ్స్ రా. మనక మూవీస్, మీమ్స్, జోక్స్. తనకి బిజినెస్, షేర్స్, ట్యాక్స్. అస్సలు సెట్ అవ్వలేదు. ఫొటోస్లో పక్కనే ఉంటే అందంగానే ఉన్నాం, కానీ పక్కనే ఉంటే ఆనందంగా లేము. అందుకే థ్యాంక్స్ చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేసేసా. పెళ్ళి క్యాన్సిల్ అయితే ఎవరైనా సారీ చెప్తారు కానీ థ్యాంక్స్ చెప్పడం ఏంటి? లైఫ్లో కొన్ని రాంగ్ టర్న్స్ తీసుకుంటేనే రైట్ డైరెక్షన్ ఏంటో తెలుస్తుంది. మనకి ఏం వద్దో అర్థమైతేనే ఏం కావాలో క్లారిటీ వస్తుంది. నాకు అర్థం కాలేదు. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు చాలా బాగుండేదిరా. బెస్ట్ ఫ్రెండ్వి కదా, అందుకేమో అనుకునేదాన్ని. కానీ నువ్వు దూరంగా ఉన్నప్పుడు చాలా బాధపడ్డా. అప్పుడు అర్థమైంది యు మోర్ దెన్ ఎ ఫ్రెండ్ టు మీ అని. విజయ్ నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నేను ఎప్పటికీ ఫ్రెండ్ లాగే చూసేదాన్నేమో. తను మన ఇద్దరి మధ్య అడ్డం వచ్చినందుకే కదా మన ఇద్దరి మధ్యలో ఏముందో అర్థమైంది. నీకు ఇంకా అర్థం కాలేదంటే ఇంకోసారి కొడతా. ఐ లవ్ యూ ఖుషి. ఐ లవ్ యూ టూ. అరే ఆడిని గట్టిగా ఇద్దామని ఫిక్స్ అయ్యిండ్రా. 3-4 వేలలో మంచి సెకండ్ హ్యాండ్ మంచం వస్తుంది. గది తీసుకొని గమ్ముని ఇక్కడికి వెళ్ళినాడు. మన దగ్గర పైసలు 7 ఉన్నాయిరా, 3000 ఉన్నాయి. ఏదో ఒకటి తీసుకొని పోతుందా? ఏకెత్తా 3000. 3000. మీ వదిన కడుపుతో ఉంది తెలుసు కదా నీకు. ఇది ఏమో సెకండ్ హ్యాండ్ మంచం.